నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. రాయదుర్గంలో ఎకరం భూమి అక్షరాల 237 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, ఇలా ఎక్కడ చూసినా స్కై స్క్రాపర్స్, అల్ట్రా లగ్జరీ విల్లాలు. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల దృష్టి అంతా హైదరాబాద్ పైనే. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చీకటి వ్యాపారం రాజ్యమేలుతోంది. ప్రైవేట్ రియల్టర్లు ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరిట అమాయకుల కష్టార్జితాన్ని తిమింగలాల్లా మింగేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్తో అక్రమ లేఅవుట్లు వేసే కేటుగాళ్లు, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వెంచర్లుగా మార్చేసే బ్రోకర్లు, ప్రభుత్వ ప్రాజెక్టులను అడ్డుపెట్టుకొని హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ను రియల్టర్లు ఎలా గుప్పెటపడుతున్నారు? అమాంతం పెరిగిపోతున్న రేట్ల వెనుక మర్మమేమిటి? ప్రైవేట్ రియల్టర్ల మోసాలు ఎలా సాగుతున్నాయి? రెవెన్యూ విభాగాలు ఏం చేస్తున్నాయి? రియాలిటీ కేటుగాళ్లు, బ్రోకర్ల చేతుల్లో మోసపోకుండా ఉండాలంటే కొనుగోలుదారులు ఏం చేయాలి? ఇలాంటి విషయాలన్నిటినీ మన ఇన్వెస్టిగేటివ్ స్టోరీలో పూర్తిగా చూద్దాం. స్కిప్ చేయకుండా స్టోరీని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవిత సమస్య. భౌగోళికంగా మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్ నగరానికి ఉన్న అడ్వాంటేజ్ దేశంలో మరే నగరానికి లేదు. ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న ఔటర్ రింగ్ రోడ్, త్వరలో రాబోతున్న ఫ్యూచర్ సిటీ రీజనల్ రింగ్ రోడ్తో హైదరాబాద్ రూపురేఖలు మరింతగా మారిపోతున్నాయి. ఈ అద్భుతమైన గ్రోత్ పొటెన్షియల్తో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్వేర్, కార్పొరేట్ ఉద్యోగులు నెల నెలా వచ్చే జీతంలో ఈఎంఐల రూపంలో ఎడాపెడా గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్, విల్లాస్ కొనేస్తున్నారు. డబ్బున్న ఎన్ఆర్ఐలు, హై నెట్వర్త్ ఇండియన్స్ హైదరాబాద్ ల్యాండ్ బ్యాంకుల్లో కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఇక మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు కోసం రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలైన షాద్నగర్, భువనగిరి, సంగారెడ్డి, శంకర్పల్లి, వికారాబాద్ లాంటి ప్రాంతాలలో ఓపెన్ ప్లాట్స్ కోసం ఎగబడుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ధరలు రోజు రోజుకు ఎందుకు పెరిగిపోతున్నాయి? రియల్ ఎస్టేట్ వ్యాపారులు డేట్స్ ప్రకటించి మరీ రేట్లను ఎలా పెంచగలుగుతున్నారు? పెరుగుతున్న ధరలను అడ్డుపెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు ఆడుతున్న నాటకాలేమిటి? ఐటీ, టెక్, ఫిన్టెక్, మెట్రో విస్తరణ, RRR, ఫ్యూచర్ సిటీ, బీసీసీల రాకతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రెక్కలు విప్పింది. గత 7 ఏళ్ల వ్యవధిలో రియల్ ఎస్టేట్ ధరలు 85% పెరిగాయి. చదరపు అడుగుల రేట్లు 8,000 నుంచి 13,500 రూపాయలకు పైగా పెరిగిపోయాయి. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకవైపు ఊపందుకుంటున్నట్టు కనిపిస్తున్నా కొన్ని ప్రాంతాలలో స్తబ్దత నెలకొంది. కృత్రిమంగా భారీగా ధరలు పెంచిన కారణంగానే ఆయా ప్రాంతాలలో కొనుగోలుదారులు లేక రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. రెవెన్యూ పెంచుకునేందుకు ప్రభుత్వాలు రాయదుర్గం, నియోపోలిస్, కోకాపేట్ లాంటి ప్రాంతాలలో ప్రైమ్ ల్యాండ్ పార్షియల్స్ బహిరంగంగా వేలం ద్వారా ఎకరం 150 నుంచి 237 కోట్ల రూపాయల వరకు అమ్మేస్తున్నాయి. ఈ ధరలను బూచిగా చూపిస్తున్న ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందాలకు దిగుతున్నారు. మధ్యతరగతి ప్రజలు ఇక జీవితంలో సెంటు స్థలం కానీ, చిన్న ఇల్లు కానీ కొనుగోలు చేయలేరంటూ విషప్రచారంతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్రైమ్ లొకేషన్స్ లో రేట్లను సాకుగా చూపించి అమాయకులకు గాలం వేస్తున్నారు. ఇప్పుడు అందరికీ కీలకమైన సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు రియల్టర్లు కొనుగోలుదారులను ఎలా బురిడీ కొట్టిస్తున్నారు? అమాయకులకు ఓపెన్ ప్లాట్స్తో పాటు ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో వేసిన వెంచర్లలో ప్లాట్లను ఎలా అంటగడుతున్నారు? ఫ్రీలాన్స్ ఆఫర్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్, అనాథరైజ్డ్ లేఅవుట్లలో ప్లాట్ల అమ్మకాలతో ఎలా మోసం చేస్తున్నారో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇటీవల కాలంలో వెలుగు చూసిన 100 కోట్ల రూపాయల సంచలన మోసాలను గమనిస్తే ప్రైవేట్ రియల్టర్లు ఎంతగా బరితెగించారో అర్థమవుతుంది. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల పరిధిలోని ప్రభుత్వం పేదల సాగుకు అసైన్ చేసిన వ్యవసాయ భూములు చట్టవిరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి చిక్కుతున్నాయి. ఆయా భూముల్లో అక్రమ లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీస్ వెలుస్తున్నాయి. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, క్వాచ్మెంట్ ఏరియాల్లో 10 కిలోమీటర్ల రేడియస్లో GO 111 పరిధిలోని భూముల విషయంలో జాగ్రత్త వహించకపోతే భవిష్యత్తులో చింతించాల్సి వస్తుంది. ఈ ప్రాంతాలలో GO 111 ఎత్తివేస్తారనే కళ్ళబొల్లి మాటలతో వందల మంది అమాయకులను రియల్టర్లు మోసం చేస్తున్నారు. ఇలా చేతులు మారిన వేలాది ఎకరాలలో ఆస్తులు కొనుగోలు చేయడం ఎప్పటికైనా ప్రమాదకరంగానే పరిణమిస్తుంది. ప్రణీత్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పుప్పల్గూడలో ప్రణీత్ అంబియన్స్ అనే ప్రాజెక్టు పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ఒక వెంచర్ను ప్రకటించింది. 55 మంది కొనుగోలుదారుల నుంచి 24.88 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా వసూలు చేసింది. దానికి ఎలాంటి అనుమతులు రాలేదు, నిర్మాణాలు ముందుకు సాగలేదు. కానీ బ్లాక్ మనీ, బ్యాంక్ లోన్స్తో బిల్డర్స్కు సొమ్ము చెల్లించిన కొనుగోలుదారులు మాత్రం రోడ్డున పడ్డారు.
తమ కష్టార్జితం నుంచి ఈఎంఐలు కట్టలేక బిల్డర్స్ నుంచి డబ్బులు రాక లబోదిబోమంటున్నారు. దీనిపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అలాగే శ్రీ భారత్ బిల్డర్స్ పేరిట సంగారెడ్డి జిల్లా బానూరులో ఎలాంటి లేఅవుట్స్ అనుమతులు లేకుండానే ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరిట ఇన్వెస్టర్స్ నుంచి 5.39 కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ తిమింగలాలు గుంజేశాయి. దీనిపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్తో పాటు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లోనూ కేసులు నమోదయ్యాయి. శ్రీ భారత్ బిల్డర్స్కు కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినా అవి మోసపోయిన కొనుగోలుదారులను ఎప్పటికి చేరుతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇక సాయి సూర్య డెవలపర్స్ పేరిట సతీష్ చంద్ర గుప్తా వట్టినాగులపల్లి షాద్ నగర్లో నకిలీ లేఅవుట్ సృష్టించి వందలాది మంది కొనుగోలుదారులను నట్టెట్ట ముంచారు. ఈ కేసులో ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి 14.63 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. వీటితో పాటు సమూహ ప్రాజెక్ట్స్ యాచారం పరిసరాలలో బైబ్యాక్ స్కీమ్ ప్రీ లాంచ్ ప్లాట్స్ పేరిట 3.17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సెక్యూరిటీగా ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో కేసు నమోదైంది. అలాగే అమీన్పూర్లో డబుల్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్లో 6.15 కోట్ల రూపాయల మేరకు కొనుగోలుదారులు మోసపోయారు. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు చిటిక వేసినంత తేలికగా కొనుగోలుదారులను బహిరంగంగా ఎలా మోసం చేయగలుగుతున్నారు? వందలాది మంది బయ్యర్లను మూకుమ్మడిగా ఎలా చీట్ చేయగలుగుతున్నారు? వేలాది కొనుగోలుదారులను వంచించి వందల కోట్లు ఎలా కొల్లగొడుతున్నారనే విషయాలు ఇప్పుడు చూద్దాం. రెరా యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టుల గురించి ప్రచారం చేయడం, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, బుకింగ్లు తీసుకోవడం నిషేధం. అయితే చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచ్ ఆఫర్స్, ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్, సగం ధరకే పరిమిత కాల ఆఫర్ పేరిట అమాయక కొనుగోలుదారులను ముంచేస్తున్నారు. పరిమిత కాల ఆఫర్ కావడం, సగం ధరకే ఫ్లాట్ చేతికొస్తుందనే ఆశ, అనుమతులు లేకుండా బహిరంగ ప్రకటన, అమ్మకాలు ఎలా ఇస్తారనే ధీమాతో వందల మంది ఇన్వెస్టర్స్ అప్పులు చేసి మరీ ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి ఆఫర్లలో మొత్తం సొమ్ము నగదు రూపంలోనే చెల్లించాలని రియల్టర్స్ పెడుతున్న ఆంక్షలు కూడా కొనుగోలుదారులను నిరోధించలేకపోతున్నాయి. కట్టల డబ్బు తీసుకెళ్లి రియల్టర్స్ జేబులు నింపుతున్నారు. రంగురంగుల బ్రోచర్లు, సెలబ్రిటీస్తో ప్రచారాలు, వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో అందమైన ప్రకటనలు, లిమిటెడ్ ఫ్లాట్స్, లిమిటెడ్ టైమ్ ఆఫర్, 50% కన్సెషన్ లాంటి అందమైన పదజాలంతో కొనుగోలుదారులను కొందరు రియల్టర్స్ బురిడీ కొట్టిస్తున్నారు. పలువురు రియల్టర్లు భూములు, స్థలాల సర్వే నెంబర్స్ మార్చి ప్రభుత్వ, ఎండోమెంట్, వాటర్ బాడీలలోని భూములలో వెంచర్లు వేస్తున్నారు. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం, బ్రోకర్ల హడావిడి, రేట్లు పెరిగితే కొనలేమనే మానసిక ఒత్తిళ్లు, లిమిటెడ్ టైమ్, హాఫ్ రేట్ ఆఫర్స్తో తొందరపడి కొనుగోలు చేస్తున్న వారంతా ఆ ప్రాజెక్టులు ఆగిపోవడంతో రోడ్డున పడుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేని వెంచర్లు, ప్రాజెక్టులతో రియల్టర్లు అమాయకులను మోసం చేస్తుంటే ప్రభుత్వం, రెరా, రెవెన్యూ విభాగాలు ఏం చేస్తున్నాయి? ఇన్ని వ్యవస్థలు, చట్టాలు ఎందుకు ఈ మోసాలను అరికట్టలేకపోతున్నాయి? మోసగాళ్లు, కేటుగాళ్లు ఎలా తప్పించుకుంటున్నారు? తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్ల మోసాలు, మాయాజాలాలను అడ్డుకునేందుకు ప్రభుత్వ విభాగాలు, రెరా కొన్ని చర్యలు తీసుకుంటున్నా పూర్తిగా అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలు ఆగటం లేదు. టీజీ రెరా చట్టం ప్రకారం అనుమతి లేకుండా వెంచర్ల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే భారీగా జరిమానాలు విధించేందుకు అవకాశాలున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో లొసుకులను అడ్డుపెట్టుకుని వినియోగదారులు, చట్టాలతో కొందరు బిల్డర్స్లు ఆటలాడుకుంటున్నారు. రెరా వద్ద ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే బిల్డర్లు ఎలాంటి అనుమతులు రాకముందే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, సగం ధరకే సేల్స్ అంటూ టోకెన్ అమౌంట్ పేరిట లక్షలు వసూలు చేస్తున్నారు. వాటితో పాటే భారీ మొత్తంలో నగదు రూపంలో 100% చెల్లింపులు చేసే వారికి మాత్రమే ఆఫర్స్ అర్హులంటూ కండిషన్స్ పెడుతున్నారు. తక్కువ రేటుకే వస్తున్నాయనే భ్రమలకు తోడు తొందరపడకపోతే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోతుందన్న బ్రోకర్ల ట్రిక్లతో ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ ఎక్కడ తమకు దక్కకుండా పోతాయనే భయంతో కొనుగోలుదారులు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మనీ చెల్లించి రియల్టర్ల చేతుల్లో అమాయకంగా ఇరుక్కుపోతున్నారు. కొందరు రెవెన్యూ అధికారులను లోబర్చుకుని చట్టాలలో ఉన్న లోపాలను అనుకూలంగా మలుచుకొని ఒకే ల్యాండ్ సర్వే నెంబర్పై దొంగ డాక్యుమెంట్లు సృష్టించి 2-3కి నకిలీ రిజిస్ట్రేషన్స్ చేస్తున్న చాలా సంఘటనలు బయటపడుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కూడా తోడై అక్రమాలకు పాల్పడుతున్న పలు సంస్థల జోలికి అధికారులు వెళ్లకుండా అడ్డుపడుతున్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెరా అక్రమాలకు పాల్పడిన పలు సంస్థలు ప్రీ లాంచ్ వ్యవహారాల్లో లక్షల నుంచి కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. ఈ ఏడాది జూలైలోనే రెరా సెన్సేషన్, సమూహ, ఇండో ఖాతర్, మైరాన్ హోమ్స్ లాంటి సంస్థలపై 10 కోట్ల రూపాయల జరిమానా వేసింది. అలాగే వజ్రా ప్రీకాన్ ఎస్టేట్ అన్రిజిస్టర్డ్ ప్లాట్స్ అమ్మకాలపై కూడా చర్యలు తీసుకుంది. 45 రోజుల్లో రిజిస్ట్రేషన్స్ చేయాలని ఆదేశించింది. ఆర్ హోమ్స్, సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్,
జైత్రి ఇన్ఫ్రా వంటి సంస్థల కేసుల్లో కొనుగోలుదారులకు వారు చెల్లించిన మొత్తాలను వడ్డీతో కలిపి రీఫండ్ చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రణీత్ కాన్సెప్ట్స్ రియల్టర్స్లకు 43.71 లక్షల పెనాల్టీ విధించింది. పసిఫికా కన్స్ట్రక్షన్స్, తులసి కన్స్ట్రక్షన్స్, భువన్ తేజ్ ఇన్ఫ్రా వంటి సంస్థలపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరికొన్ని కేసుల్లో ఆర్థిక నేరాల విభాగంలో కేసులు నమోదై అరెస్టులు కూడా జరిగాయి. ఇక హైడ్రా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దూకుడుగా వ్యవహరించింది. సుమారుగా 1.5 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ భూ బకాసరుల నుంచి విడిపించింది. కొందరు రియల్టర్లు సొమ్ములకు ఆశపడి మోసాలకు పాల్పడటం ఒక లెక్క అయితే, ఎన్నో దగా, చీటింగ్ కేసులు బయటపడుతున్నా కొనుగోలుదారులు పదే పదే ఎందుకు మోసపోతున్నారు? అలాంటి మోసపూరిత రియల్టర్లు, బ్రోకర్ల మాయమాటలు ఎందుకు ఆలకిస్తున్నారు? ఏవైనా స్థిరాస్తుల కొనుగోలు సందర్భంలో ఆయా కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పరిశీలించవలసిన డాక్యుమెంట్లు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తెలంగాణలోని ఏ నగరం, పట్టణం పరిధిలోనైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే వారంతా ముందుగా చట్టాలను అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. వారు కొనుగోలు చేయబోతున్న భూములు, వెంచర్లకు రెరా రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లేదంటే డిటిసిపి లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయా, గత 30 ఏళ్ల ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఉందా, ఆయా ఆస్తులకు సంబంధించిన టైటిల్ డీడ్, పహానీ అందుబాటులో ఉన్నాయా, వ్యవసాయ భూములైతే నాలా పన్ను చెల్లించారా లేదా, ఆయా ఆస్తుల నీటి వనరులకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా, 22A ప్రాహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో ఆ భూములు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను కూలంకుషంగా పరిశీలించవలసి ఉంటుంది. ఆయా భూములకు సంబంధించిన యాజమాన్యం హక్కులు తదితర అంశాలను ధరణి లేదా భూభారతి పోర్టల్లో చెక్ చేయాలి. ఆ భూముల సర్వే నెంబర్ సరైనవేనా కాదా, అవేమైనా అసైన్డ్ లేదా ప్రభుత్వ భూముల అనే అంశాలను లోతుగా పరిశీలించాలి. అలాగే సరైన అనుమతులు లేని ప్రీ లాంచ్ ఆఫర్స్ను నమ్మి రియల్టర్స్లకు నయా పైసా కూడా చెల్లించకూడదు. సొంతంగా ఆయా డాక్యుమెంట్లను పరిశీలించలేకపోతే అనుభవజ్ఞుడైన న్యాయవాదితో వాటి వ్యాలిడిటీని వెరిఫై చేయాలి. అలాగే సంబంధిత రెవెన్యూ కార్యాలయాలలో సర్వే రికార్డులను చెక్ చేయాలి. ఆ భూములపై ఎలాంటి వివాదాలు లేవనే అంశాలను నిర్ధారించుకోవాలి. అంతే తప్ప ప్రీ లాంచ్ పేరిట తక్కువ ధరలకు ఆఫర్స్ చేస్తున్నారనే ఆశతో మోసాల బారిన పడవద్దని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చేతిలో మోసపోతే కొనుగోలుదారులు ఏం చేయవచ్చు? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఏ చట్టాలు, సెక్షన్ల కింద కేసులు పెట్టవచ్చు? మోసపోయిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవచ్చు అనే అంశాలను ఇప్పుడు చూద్దాం. రియల్టర్ల చేతిలో మోసపోయిన కొనుగోలుదారులు రెరా, వినియోగదారుల ఫోరాలు, పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చు. తాము చెల్లించిన సొమ్ము రికవరీతో పాటు వడ్డీల కోసం కూడా కేసులు పెట్టవచ్చు. అలాగే సివిల్ కోర్టులలో రికవరీ కోసం పిటిషన్లు దాఖలు చేయవచ్చు. మీరు కొనుగోలు చేసిన భూములు రెరా పరిధిలో ఉంటే సెక్షన్ 31 కింద ప్రాజెక్టులో ఆలస్యం లేదా మోసాలపై ఆయా సంస్థల ప్రమోటర్లు, ఏజెంట్లపై కేసులు పెట్టొచ్చు. రెరా యాక్ట్ సెక్షన్ 18 కింద చెల్లించిన సొమ్మును వడ్డీతో సహా పూర్తిగా క్లెయిమ్ చేయవచ్చు. ఇక వినియోగదారుల పరిష్కార వేదికలపై వినియోగదారుల రక్షణ చట్టం 2019 సెక్షన్ 35 కింద సేవా లోపాలు, మోసపూరిత కార్యకలాపాలపై ఫిర్యాదు చేయవచ్చు. పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ విభాగాల్లో భారతీయ న్యాయ సంహిత BNS IPC సెక్షన్ కింద చీటింగ్, నమ్మక ద్రోహం కేసులు నమోదు చేయవచ్చు. అలాగే ఫేక్ డాక్యుమెంట్స్తో మోసం చేసి ఉంటే వాటిపైన కేసు కూడా పెట్టొచ్చు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత్ BMS సెక్షన్ 107 కింద మోసగించిన సంస్థల బ్యాంక్ ఖాతాలను తక్షణమే స్తంభింప చేయాలని కోరవచ్చు. అవసరాన్ని బట్టి HMDA, రెవెన్యూ శాఖలను కూడా సంప్రదించవలసి ఉంటుంది. ఏవైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు అమ్మకందారులు లేదా ఆయా రియల్ ఎస్టేట్ సంస్థల గత చరిత్ర, చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలించి ఆయా ప్రాజెక్టుల్లో ఆస్తులు కొన్న వ్యక్తులను సంప్రదించిన తర్వాతే ముందడుగు వేయాలి. అలాగే ఆయా స్థలాలు, వెంచర్లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, అనుమతులను ముందుగానే లోతుగా పరిశీలించాలి. తక్కువ రేటుకే వస్తున్నాయని లేక ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారనే భ్రమలతో తొందరపడి కొనుగోళ్లకు దిగవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ స్టోరీల కోసం మన RVR టీవీని వీక్షించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.